గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మహిళా సంఘాల సభ్యురాండ్ల చేత సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొనుట గురించి లైన్ డిపార్ట్మెంట్ డిఆర్డీఏ, డిఎం ట్రేడ్కో, ఎలక్ట్రిసిటీ, డిఎఫ్ఓ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వారితో సమన్వయము చేసుకొని వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాండ్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వయం సహాయక మహిళా సంఘాలు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 50 గ్రామ సంఘాల ద్వారా కనీసం 150 ఎకరాలలో మొదటి విడతగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్కు చాలా డిమాండ్ ఉందని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడడం కోసం సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే భూములు అన్యాక్రాంతం కాకుండా ఉంటుందన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మహిళా శక్తి కార్యక్రమం క్రింద ప్రభుత్వం పూర్తి సహకారం అందజేస్తుందన్నారు. 4 ఎకరాలపైన ప్రైవేటు భూములు ఉన్న యాజమాన్యాలు ముందుకు వస్తే సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఏపీఎంలు బ్యాంకు లింకేజీ ప్రోగ్రెస్ ఈ నెల ఆఖరి వరకు 100% పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళలకు బ్యాంకు రుణాలు అందజేయడం కోసం, మహిళల్లో ఆర్థిక చైతన్యం కోసం ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి సంస్థను బ్యాంకు లింకేజీ కొరకు ఏర్పాటు చేసిన సంస్థ అని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందని తెలియచేశారు. ఈ నెలాఖరులోగా 100% బ్యాంకు లింకేజీ రుణాలు అందించడం కోసం పీడీడీఆర్డీఓ, అదనపు డీఆర్డీఓలు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులకు లోన్ అందించి వారి అభివృద్ధికి సహకరించాలని, ఏపీఎంలు టార్గెట్ పూర్తి చేయకపోతే తాకీదులు తప్పవు అన్నారు. ప్రతిష్టాత్మక మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందన్నారు. క్యాబ్ డ్రైవింగ్ పై మక్కువ ఉన్న మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ అందించాలన్నారు. మహిళలు ముందుకు వస్తే 3 వీలర్, 2 వీలర్, ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. తద్వారా మహిళలు స్థానికంగా ఉపాధి పొందడానికి అవకాశం దొరుకుతుందని అన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా ఆటోలు కూడా అందించడం జరుగుతుందని, మహిళలు చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, ఎస్హెచ్జీ గ్రూప్ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో మనకు మధ్యలో హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్గా దీని గురించి మెసేజ్ రూపకంలో పంపించండి. ఒక మెసేజ్ మీరు తయారు చేయాలి, ఎంత వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఈ విధంగా ఇస్తే వాళ్ళకు కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో సోలార్ ప్లాంట్ అందరూ కూడా ఐడెంటిఫై చేసి ఈజీగా ఒక 150 నుంచి 200 ఎకరాల వరకు కూడా మనం ఐడెంటిఫై చేసుకున్నాము. గవర్నమెంట్ ల్యాండ్స్ తప్పకుండా ఏవైతే ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి, ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు, అటువంటి దాంట్లో మనం ఈ సోలార్ ప్లాంట్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఎక్కడ 4 ఎకరాలు 3 నుంచి 4 ఎకరాల వరకు ఉండి సోలార్ ప్లాంట్ పెట్టుకుంటామని ముందుకు వచ్చే వాళ్ళందరికీ కూడా దీని కింద మనం ఇవ్వడం జరుగుతుంది. సో సోలార్ ప్లాంట్స్కి చాలా డిమాండ్ కూడా ఉంది. దానికి ప్రభుత్వం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. మహిళా శక్తి కార్యక్రమం కింద ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా మనము దీని మీద మంచి ప్రోగ్రెస్ మన జిల్లాలో చూపిద్దాము. సో అది మీరు లోకల్లో కూడా మీరు నడిపించుకోవచ్చు. లోకల్ మీ ఇంటి చుట్టుపక్కల, మీ టౌన్లో దగ్గర ఉన్న టౌన్లో, ఆ విలేజ్ నుంచి ఏదైనా స్కూల్కో కాలేజ్కో నడిపించాలి, ఇండస్ట్రీకి నడిపించాలి. సో మహిళలు నడిపించడం ఇది అంటే ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది మహిళలకు కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి డీజిల్, పెట్రోల్ ఇవన్నీ కూడా ఇష్యూస్ లేకుండా జస్ట్ ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్తో ఆటోస్ కూడా నడిపించచ్చు. మన బ్యాంక్ లింకేజ్ ద్వారా ఆటోస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఆటో నేర్చుకోవడానికి
ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు. సో మీ దగ్గర కొంతమంది యూత్ మహిళలు కూడా ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎవరైతే ఉన్నారో మీ విలేజెస్లో వాళ్ళ పేర్లు కూడా కలెక్ట్ చేయండి. ఇంకా ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా పర్లేదు, వాళ్ళ లిస్ట్ తయారు చేయండి. ఒకటి 3-వీలర్ ఎలక్ట్రిక్ ఆటో అండ్ బైక్, ఎలక్ట్రిక్ బైక్స్. సో వీటిలో కూడా శిక్షణ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మనకు మొబిలిటీ ఫర్ ఉమెన్ అనే ఒక సంస్థ ఉంది. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళే వచ్చి శిక్షణ ఇస్తామని చెప్పారు. త్వరలో అది మనం ప్రారంభించబోతున్నాం. కాబట్టి మొత్తం మన జిల్లాలో ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు, సో సంగారెడ్డిలో ఇద్దామా ట్రైనింగ్, వాళ్ళ దగ్గర ఇద్దామా అన్నది కూడా మనం ప్లాన్ చేయొచ్చు. మీరు నెంబర్స్ చెప్పిన దాని ప్రకారం మనం ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కువ మంది 50-100 మంది వరకు ఉంటే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. సో దాని ప్రకారం వీ కెన్ ప్లాన్ దిస్ ఇనిషియేటివ్. రెండోది వచ్చేసి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో మహిళల చేత నడపబడే చిన్న మరియు మధ్య పరిశ్రమలు. సో ఎక్కడైనా మీకు ఇందాక గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తున్నాము. ఒక 3 acres మీ మండలంలో ఉండి మహిళలు మేము అక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, వేరే ప్రాసెసింగ్ అవ్వచ్చు, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉండొచ్చు. సో మీకు ఏదైనా అట్లా ఆసక్తి ఉండి మేము నడిపిస్తాము అని ముందుకు వస్తే అక్కడ ల్యాండ్ అలాట్ చేపించడం, మహిళల చేత ఆ పరిశ్రమలు స్థాపించడం, దానికి కావాల్సిన లోన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు ఐడెంటిఫై చేసి APFs, CCs కానీ ఉన్న యాక్టివ్ ఉన్న మండల సమాఖ్యలు కానీ ఐడెంటిఫై చేసి మా దృష్టికి తీసుకొస్తే అక్కడ విమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అన్నవి కూడా మనం ఏర్పాటు చేయొచ్చు. సో ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మహిళా శక్తి కింద ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని మరొకసారి కూడా మీ అందరికీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.